వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అనుకున్నాం ఎంతెంతో పదవులలో చక్రాలు తిప్పినావు కదా, నీకు రాజకీయ అవగాహన ఉంటుంది అనుకున్నాం. తీరా చూస్తే నీ యొక్క మాటలలో నీ రాజకీయ అవగాహన ఏందో బయటపడుతోంది. రాజకీయ అవగాహన అన్నది నీకు పూర్తిగా లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఏ రకంగా వస్తుంది, దాన్ని క్యాచ్ చేసుకో, ఏ రకంగా ప్రజలు టర్న్ అవుతారు అన్న దానిపైన ఆలోచన చేసుకోకుండా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ప్రజల కోసం పాటుపడేటువంటి ప్రతిపక్ష పార్టీకి పోతుంది. నువ్వు ప్రతిపక్ష పాత్రను ఏ రోజున పోషించిందే కదా నీకు వచ్చేది. అది నీ పైన ఉన్నటువంటి అంటే ప్రపంచంలో ఎక్కడ జరిగిండదు ప్రతిపక్ష పార్టీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందని. అది మన రాష్ట్రంలో జరిగింది. నీ పైన ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ యాంటీ ఇన్కంబెన్సీ మాకు ప్లస్ అవుతుంది. దాన్ని చెప్పకుండా దాన్ని ఏదో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటా ఏదేదో మాట్లాడుతావు. చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి నీ యొక్క ఆలోచన విధానాలు, నీ యొక్క కుమ్మక్కు రాజకీయాలు, నీ అవగాహన రాహిత్యం ఏందో ఈరోజు ఢిల్లీలో స్పష్టంగా కనిపించింది. ఇన్ని కుమ్మక్కులైనందుకు నువ్వు ఈరోజు దాన్ని తప్పించుకోవటానికి కొత్త డ్రామా ఆడతావు. మీ ఇద్దరు కలిసి పోటీ చేశారు, మీరిద్దరు వేరువేరుగా పోటీ చేశారు. ఎక్కడ చేసినా కడపలో చరిత్ర సృష్టించే విధంగా ఆ రోజు మీరు ఎన్ని ఆరోపణలు చేసినా చరిత్రలో దేశంలో రానటువంటి ఎవరికి రానటువంటి మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం అయితేనేమి, బై ఎలక్షన్స్ లో మీరు కుమ్మక్కులైనా మీకు డిపాజిట్లు రాయకుండా పోవటమైనది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచన మర్చిపోయినట్టున్నారు గత 4 సంవత్సరాల చరిత్రలో. ఈ 4 సంవత్సరాలు ప్రభుత్వం ఏదైతే విఫలమవుతుందో ఆ టైంలో ప్రభుత్వానికి రక్షణగా నిలబడి ఒకటొకటి తీసుకుంటే సీక్వెన్సెస్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో సహకరిస్తుంది. తర్వాత పీఆర్పీ మద్దతు లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలో పడినప్పుడు అప్పుడు అవిశ్వాసం తీర్మానం పెట్టకుండా పీఆర్పీ మర్జ్ అయ్యేంత వరకు పెట్టకూడదని ఆలోచన చేసి అప్పుడు పెడితే అవిశ్వాస తీర్మానం. తర్వాత పడిపోయే స్కోప్ ఉండింది ప్రభుత్వానికి. పడిపోయింటే అసలు ఈ పరిస్థితి దాపురించిండేది కాదు. అప్పుడే రాజకీయ సంక్షోభం వచ్చిండేది, ఇంకోటి వచ్చిండేది, ఈరోజు రాష్ట్రం చీలే పరిస్థితి ఉండేది కాదు. ఆ టైంలో ప్రభుత్వాన్ని విప్పు జారీ చేసి కాపాడావు. చరిత్రలో నీ